నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే టి అమరేందర్ గారు, బీఆర్ఎస్పీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్. అలాగే 400 ఇచ్చిన ఈ 420 హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పేసి కూడా అమరేంద్ర గారు అంటున్నారు. అలాగే బనకచెర్ల ప్రాజెక్టు విషయం గురించి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి, క్షుణ్ణంగా వివరించడానికి ఆయన ఉన్నారు. ఆయన ఫస్ట్ వెల్కమ్ చేద్దాం, తర్వాత క్లుప్తంగా వివరాలు తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నానన్న. ఓకే. 420 హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన అన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయి, వీళ్ళు జస్ట్ అబద్ధపు ప్రచారాలు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఉండే పనేమి లేదని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇచ్చింది 100 రోజుల్లోనే 420 హామీలు అమలు చేస్తామని చెప్పారు. మరి 2 సంవత్సరాలు అవుతుంది. మేము దాదాపు మా రాష్ట్ర పార్టీ తరపు నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దాదాపు సంవత్సరం పాటు వారికి సమయం ఇచ్చారు. సరే, ఏ గవర్నమెంట్ అయినా వస్తుంది అని చూసుకోవాలి, చేయాలని ఒక సంవత్సరం పాటు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ సంవత్సరంన్నర అయిపోయింది, 18 నెలలు వస్తుంది. వాళ్ళు రైతుల విషయంలో ఏమన్నారు? కేసీఆర్ ఇస్తే 5,000 రూపాయలే, నేను సంవత్సరానికి కేసీఆర్ ఇస్తే 10,000 రూపాయలే, నేను సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాను అన్నారు. మరి ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అవుతుంది. రైతులను కేసీఆర్ ప్రభుత్వం పోతే రైతు బంధు రాదంట అని అంటుండే, మేమే దేడిదిమాగలమా? మా రైతు బంధు ఎందుకు రాదు? మేము ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది? రైతు రుణమాఫీ అన్నారు, ఎంతవరకు చేసిరు? ఒక ఊర్లో మీకు వెళ్ళి అన్న, ఎక్కడైనా వెళ్ళి ఎవరికైనా పర్ఫెక్ట్ రైతు రుణమాఫీ అయిందని మనం అడగదలుచుకోలేదు. ఎవ్వరూ నిరాశ. ఒకప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎరువుల కోసం చెప్పులు, బుక్కులు అన్నీ పెడతారు. ఇప్పుడు మళ్ళీ అదే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు అంటారు, ఇందిరమ్మ పాలనలో అద్భుతంగా ప్రజాపాలన జరుగుతుందన్నారు. ఇప్పుడు రైతులు కానీ ఆటో కార్మికులన్నా 2,500 అన్నారు. ఫ్రీ బస్ పెట్టిండ్రు, ఎవరికి ఉపయోగపడలే. ఆ తర్వాత విద్యార్థులకు ఏమన్నా నిరుద్యోగులను అయితే నటేసం ఉంటేసింది. అసలు నిరుద్యోగ ప్రభుత్వం అన్నాడు, కానీ నిరుద్యోగ రహిత ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. అంటే దానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్లేస్లో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు కదా నాంపల్లి స్టేడియం ప్రకారంగా. దాని వేదికగా చూసుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాతనే ఇది ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ అనేది ఇవ్వడం జరిగింది కదా. మరి దాన్ని ఎలా మీరు తప్పని అంటారు? అయితే మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీధర్ బాబు గారేమో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు, ముఖ్యమంత్రి గారేమో 50,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మరి బట్టి విక్రమార్క రేపు ఎల్లుండి మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అంటాడు, ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఇచ్చింది 15,000 ఉద్యోగాలే. గత ప్రభుత్వం డిఎస్సి 5,000 వేస్తే వీళ్ళు ఏం చేసారు? 4,000 పెంచి 10,000 వేసారు. గత ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టులు వేసింది, కేసులు వేసింది ఎవరు? ఆ రాష్ట్ర పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు ఈరోజు ఎమ్మెల్సీగా ఉద్యోగం వచ్చింది కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు. మరి ఎన్ని కేసులు వేసారు? గ్రూప్ 1 మీద వేసారు, గ్రూప్ 2 మీద కేసులు వేసారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసింది. వాళ్ళు ఇచ్చింది కేవలం 15,000 ఉద్యోగాలే. మేమిచ్చిన ఉద్యోగాలను వాళ్ళ ఉద్యోగాలుగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ వాళ్ళు సరే, వాళ్ళు ఇచ్చింది సంవత్సరం 18 నెలలు అవుతుంది. ఉదాహరణకు నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు నోటిఫికేషన్, అప్లికేషన్స్కి ఒక 3 months, ఎగ్జామ్కు ఒక 6 months, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఒక 2 months, ఆ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్కు ఒక 2 months. మరి 2 సంవత్సరాలు వాళ్ళు వచ్చి 18 నెలలు అవుతుంది. 50,000 ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారన్న? ఒక నోటిఫికేషన్కు మినిమం 6 months గ్యాప్ ఉంటుంది. మరి ఏ రకంగా చెప్పాలి? 50,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మరి శ్రీధర్ బాబు 70,000 అంటారు, ముఖ్యమంత్రి 50,000 అంటారు, బట్టి విక్రమార్క రేపు 1,00,000 అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే మరి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినని మనం నమ్ముదామన్నా? చెప్పండి. ఎందుకంటే ఎవరు ఇచ్చినా సరే, మేము 2003లో వచ్చాము, 2 డిఎస్సీలు వేసాం. మేము మొన్న వేసిన ఎలక్షన్ కోడ్ ఉన్న డిఎస్సిని వీళ్ళు అది ఇది 15,000 ఉన్నాయి, 21,000 ఉద్యోగాలు టీచర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయని వీళ్ళు మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే నిరుద్యోగాలు అనుకున్నారు, ఒక 20,000 పోస్టులతో అయినా వేయచ్చు మినిమం అనుకున్నారు. వీళ్ళు వేసింది అది 10,000 ఉద్యోగాలు. ఆ 10,000 ఉద్యోగాల్లో కూడా మళ్ళీ వీళ్ళు కోర్టులో స్టే చేశారు, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని. అంటే వీళ్ళే కేసులు వేపిస్తారు. గత ప్రభుత్వంలో మేము క్లారిటీగా ప్రైవేట్ సెక్టార్లో 2 lakhs ఉద్యోగాలు ఇచ్చాం, అండ్ గవర్నమెంట్ సెక్టార్లో 1,25,000 ఉద్యోగాలు వచ్చినాయి. అది ఎవరికి తెలియదు. అంటే తీసుకున్నోడు చెప్పడు,
తీసుకున్నాడు చెప్తాడు ఎంతసేపు ఉన్నా సరే. మేము ఇచ్చిన ఉద్యోగాలేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అభూత కల్పన చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ విద్యార్థి నాయకుడు బలమూరు వెంకట్ హైకోర్టు చుట్టుముట్టు ఎందుకు అన్ని కేసులు వేసిండు ఉద్యోగాల మీద, గ్రూప్ 1 మీద, గ్రూప్ 2 మీద కానీ, గ్రూప్ 4 మీద కానీ ఎందుకు కేసులు వేసిండ్రు? 41 జీవో అన్నారు, ఎక్కడ పోయింది? మేము మళ్ళీ అది వీళ్ళు వచ్చిందంగా అదే కంప్లిమెంటేషన్ అవుతుంది కదా. మొన్న రాసిన ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ వరకు మనోళ్ళు విద్యార్థులు ఎగ్జామ్ వద్దు అని కోర్టు వరకు పోయారు. వీళ్ళు విన్నరా? అసలు నిరుద్యోగులను ఎట్లా కొట్టిరో మీరు విజువల్స్ ఒకసారి చూడండి అన్న. నిరుద్యోగులు గత కేసీఆర్ గవర్నమెంట్లో అయినా స్వేచ్ఛగా వచ్చి బయట నిరసన తెలుపుకోవడానికి ఉంటుండే. టీఎస్పీఎస్సీ బోర్డు ముట్టడి చేస్తే ఒక నిరుద్యోగి మీద ఒక దెబ్బ పడలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. వీళ్ళు రెచ్చగొట్టి వాళ్ళని దోలుకొచ్చి ఇట్లా టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తే ఒక నిరుద్యోగం మీద గిట్లా దెబ్బ కొట్టలే. ఈరోజు మొన్న అశోక్ నగర్లు ఇట్లా కొట్టిరానా? గతంలో విద్యార్థులను మోసం చేసిన సందర్భం కేసీఆర్ది కాదా? గతంలో విద్యార్థి ఏ రకంగా మోసం చేశారు? 10 సంవత్సరాలు ఉద్యోగాలకి ఏం భర్తీ కల్పించారు? ఎన్ని జాబులు ఇచ్చారు? సరే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయితే ఏమి ఇవ్వలేదు. మరి గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎన్ని జాబులు ఇచ్చారు? ఏ డిపార్ట్మెంట్లో ఎంతమందికి పోస్టులు ఇచ్చారు? ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది జాబుల భర్తీ చేశారు? ఎంతమందికి భరోసా కల్పించారు? అమరులకు ఏం న్యాయం చేశారు? అందరికీ విద్యార్థుల విషయంలో ఏం న్యాయం చేశాడు కేసీఆర్ గారు? అయితే మీకు గత 10 సంవత్సరాలు 2014లో ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఉమ్మడి క్యాడర్ గిట్ల మనతోటే ఉన్నది. హైకోర్టు ఉమ్మడిగానే ఉన్నది. విద్యాశాఖ గిట్ల ఉమ్మడిగానే ఉన్నది. అంటే మనకు లాస్ట్ 5 years వరకు ఉమ్మడిగానే మనం పాలించినాం. అంటే మన తెలంగాణ వాటా ఎన్ని, ఆంధ్ర వాటా ఎన్ని తెలుసుకోవడానికి మాకు 5 ఏళ్ళ కాల వ్యవధి. ఆ కాల వ్యవధిలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు. 2016లో మీరు చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు 12,000 ఉద్యోగాలతోటి. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతం ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతిగా ప్రకటించుకున్నప్పటినీ మనం ఉద్యోగాల గురించి మనం ఫైట్ చేయడం, వాళ్ళకి కేసులు వేయడం, ఇవన్నీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు టీడీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు వేసిండని ప్రపంచం అందరికీ తెలుసు. ఆ తర్వాత 2018లో వచ్చేసరికి మన నోటిఫికేషన్లో కానిస్టేబుల్ బెటాలియన్కి సంబంధించి చేసినాం. ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీలు వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలు కేసీఆర్ గవర్నమెంట్లో నియమించిన వాళ్ళనే ఇప్పుడు వాళ్ళ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈయన వచ్చి కొత్తగా వేసింది ఎవరికీ లేదు. 1,20,000 ఉద్యోగాలు మన గవర్నమెంట్ పోస్టులు అన్ని గ్రూప్ 1, గ్రూప్ 3 అన్ని కలిపి మనం కేటాయించినాం. 2 లక్షలు ఐటీ సెక్టార్లో మనకు ఉద్యోగాలు వచ్చినాయి. అందరికీ తెలుసు ఐటీ గత 10 ఏళ్లలో ఎంత ముందరకు పోయిందో తెలుసు. ఇప్పుడు ఎంత ముందరకు పోయిందని మనందరికీ తెలిసినే ఉంటుంది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చినాం కానీ మేము చెప్పుకోలేకపోయినాం. వాళ్ళేమో అభూత కల్పన. ఇప్పుడు నిజం కడప దాటలోపి అబద్ధం ఊరు మొత్తం చుట్టేస్తుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేయడంలో వాళ్ళంతా దిట్టులో మనందరికీ తెలుసు. అంటే వాళ్ళకు సపోర్ట్గా మీడియా ఉంది, అందరు ఉన్నారు. కాబట్టి అభూతలు కల్పనలు చేశారు. ఇప్పుడేమో ఉదాహరణకన్నా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో ఏ గురుకుల పాఠశాలలో అయినా సరే ఒక విద్యార్థి సంథింగ్ పర్సనల్ రీజన్ తోటో ఏదో సంథింగ్ అయితే అది ప్రభుత్వ హత్యగా భావించి వాళ్ళ విద్యార్థి నాయకులు వాళ్ళందరూ పోయి గుంపులు వేసుకొని పోతారు. ఈరోజు మొన్న రీసెంట్గా పోయిన సండే అనుకుంటా నాగర్ కర్నూలులో వాళ్ళు 150 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. ఏ పేపర్ ఎందుకు రాయదన్నా? లాస్ట్ పేపర్లో ఉంటుంది. అదే కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగినా సరే, ఉదాహరణకు పేరెంట్స్ నుంచి ఏదో తీసుకొచ్చి పెట్టిండు, ఒకరికో ఇద్దరికో జరిగింది అనుకో, అయిపోయా. కేసీఆర్ గవర్నమెంట్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, గురుకుల విద్యార్థులను చంపేస్తుంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 75 నుంచి 85 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతోటి సంథింగ్ టీచర్ల ఇబ్బందులతోటి చనిపోయారు. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు దాని మీద కనీసం రివ్యూ చేయరు. విద్యాశాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని మూతపడుతున్నాయి కూడా తెలుసలేదు. మూతపడుతున్న సంఖ్యలు ఎక్కువన్నాయి. పడాల్సిన స్కూల్స్ అన్నీ విపరీతంగా మూతపడిపోతున్నాయి. ఈయన మాత్రం దాని మీద మాట్లాడు.
ఆకునూరు మురళి గారిని విద్యాశాఖ కమిషన్ వేసారు కానీ మరి ఆయనకి ఇట్లా మరి ఏం రిపోర్ట్ ఇస్తుండో నాకు అర్థం అవ్వట్లేదు. కనీసం 150 మంది ఫుడ్ పాయిజన్ అయితే కనీసం ఒక మంత్రి వెళ్ళేది అడగరాన్ని ఎందుకు? అంటే 150 మంది అంటే ఒక చిన్న సంఖ్య కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 150 మందికి మళ్ళీ కనీసం స్థానికంగా ఉన్న మంత్రి వెళ్ళాడని. జూపల్లి కృష్ణారావు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, ఆయన వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? అంటే వీళ్ళకు ఎంతసేపు ఉన్నా సరే ప్రభుత్వం నడపాలని లేదు, ఒక దందాన్ని చేసుకోవడానికి వచ్చారు. వాస్తవంగా 10 ఏళ్ళు వీళ్ళకు అధికారం లేదు. 10 ఏళ్ళ అధికారం లేనప్పుడు ఏమవుతుందంటే డబ్బు పరంగా దందాలు చేసుకోవడానికి వచ్చారు. ఢిల్లీ 50 సార్లు పోతారు ముఖ్యమంత్రి గారు, కేంద్రంతో ₹5 బడ్జెట్ తీసుకురాడు, 0. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండరు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండరు, వాళ్ళు 0. మన వచ్చిన బడ్జెట్లో మనకు వచ్చిన 0నే, గుండుసున్నానే. అదే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ ఉన్న ప్రశ్నిస్తాడు, గలమెత్తుతారు. అందుకొరకు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని వీళ్ళిద్దరు మైండ్ గేమ్ ఆడుతారు. అంతమించి మేము ఇక్కడ తప్పు చేయలే. కేసీఆర్ గవర్నమెంట్లో చాలా ఉద్యోగాలు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి. 2014లో గురుకులాలు 204 అన్న, ఈరోజు 1025 సంథింగ్ నెంబర్. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, విపరీతమైన ఇంగ్లీష్. అంటే గురుకులాలను ఆ విధంగా తీసుకొచ్చింది. అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. వీళ్ళం పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందియకుండా కార్పొరేట్ పాఠశాలకు విద్య అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. 1000 డొనేషన్లు. వాడు ఎల్కేజీ ఉంటాడు, వానికి 1,00,000 2 లక్షలు డొనేషన్లు ఉంటాయి. అంటే కనీసం విద్యాకు చట్టం పనిచేయదానా? ఎన్నిసార్లు ఇంటర్ బోర్డు కాడికి పోయి రిప్రజెంటేషన్ చేసినా ఎవరు పట్టించుకోరు. విపరీతమైన విద్యా వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలలో మీకు ఉంటాయన్నా ఒకటి, కేసీఆర్ గవర్నమెంట్ మన ఊడు మన బరి కింద 267 స్కూల్స్ మౌలిక సదుపాయాలు అందించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం వచ్చేలోపే జూన్లోనే వాళ్ళకు ఏం కావాలో మౌలిక సదుపాయాలు వెళ్ళి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, ఆగస్ట్ వచ్చింది, రేపైతే ఫైనల్ ఎగ్జామ్స్ రాసి అయిపోతారు. కనీసం వాళ్ళకు చాక్ పీస్లకి ఇట్లా డబ్బులు లేవన్న పరిస్థితి ఈరోజు పాఠశాలలో ఉంది. ఇంగ్లీష్ మీడియం పెట్టినావు, నాణ్యత విద్య పెట్టాలంటే వాళ్ళకు కనీసం సమ్మర్లో కోచింగ్ ఉంటుంది కంపల్సరీ స్టూడెంట్స్, అంటే ఉపాధ్యాయులకు. అవి ఇట్లా నువ్వు నిర్వహించలేకపోయినావు, నీతో బడ్జెట్ లేదు. 1,00,000 కోట్లు మూసి సుందరీకరణ కోసం నీతో బడ్జెట్ ఉంటాయి కానీ విద్యార్థుల కోసం బడ్జెట్ ఉండదా? మెస్ ఛార్జెస్ పెంచినామన్నాడు, ₹20 పెంచారు. ఇంతకుముందు ₹50 ఉండే, ఇప్పుడు ₹70 అయింది. అదే మెను, అదే క్వాంటిటీ, ఏం పెరగలే. ఇక్కడ పెరిగినాయి, ఏం పెరగలే. మీరు ఇంకోటి 400 హామీలో ఒక పేపర్ పెట్టుకొని వెళ్తున్నారు, అంటే ప్రతి దానికి వెళ్తున్నారు అనమాట. సో అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు చేయలేదని మీరు ఒక వ్యతిరేక నినాదం చేస్తున్నారా, లేకపోతే ఇది అమలు కావు అని చెప్పేసే ఉద్దేశంతో మీరు తీసుకున్నారా? ఇది 420 హామీస్ అనా మేము, ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది విద్యార్థులకు కానీ యువతకు కానీ. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ 5 లక్షల భరోసా, విద్యా భరోసా లేదు. తర్వాత నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. ఇది ఇచ్చింది కేవలం చూడండి, అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్లో డిఎస్సి ఖాళీలో ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు, చేయలే. ప్రతి జూన్ 2 నాటికి జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, సెప్టెంబర్ 15 లోపు నియామకాలు పూర్తి అన్నారు. జూన్ 2 అయిపోయింది. ఆ తర్వాత నీకు వచ్చేసి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పేరు నమోదు చేసుకుంటే అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ జాబ్కి అప్లై చేసినా నోటిఫికేషన్కు రుసుములు లేదండి, డబ్బులు లేవన్నారు. ఇది ఇంతవరకు మొన్న ఇంకోటి గమనించాను, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ టెట్కు ₹300 ఉంటుండే, ఇప్పుడు ₹1000 పెరిగిపోయింది. అంటే డబ్బులు ఎవరు పెంచారు? కేసీఆర్ గవర్నమెంట్ ₹300 ఉన్న టెట్ ఎగ్జామ్కు ₹1000 పెంచావు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీల్లో ఒక్కటి నిజం లేదన్న. జస్ట్ వాళ్ళు ఏంటంటే జస్ట్ అధికారంలోకి రావడానికి జస్ట్ ఆ హామీలు ఇచ్చారు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున సరూర్ నగర్ గ్రౌండ్లో నిరుద్యోగుల డిక్లరేషన్ పెట్టారు. 5 లక్షల నిరుద్యోగ వృత్తి అన్నారు, రాలే. 2 లక్షల ఉద్యోగాలు రాలే. ఆ తర్వాత ప్రతి మహిళకు స్కూటీలు అన్నారు, ఎక్కడ ఉందో స్కూటీలు ఇప్పటివరకు కనిపించలేదు. నాకైతే ఇంతవరకు కనిపించలేదు, మరి ఇక్కడ నాకు కనిపించిందో తెలియదు. ఆ తర్వాత మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది ఇవ్వలే. ఆ తర్వాత విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా అన్నారు, కార్డులు గిల్లు ఇచ్చారు, ఏటీఎం కార్డులు లాగా. అవి నిజంగా ఏటీఎంలో పోయి డ్రా చేసుకోవడానికి వస్తుంది అన్నట్లు మన వాళ్ళు అపూత కల్పన చేశారు. అంటే ఇక్కడ ఇచ్చిన 420 హామీల్లో వాళ్ళు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప.
ఆ ఫ్రీ బస్ ఇట్లా ఎవరికి ఉపయోగం లేదు. కనీసం విద్యార్థులకి ఇట్లా ఫ్రీ బస్ పెడితే హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఎన్ని కాలేజీలు ఉంటాయన్నా? చాలామంది హైదరాబాద్ నగరంలోకి వచ్చి హాస్టల్స్లో చదువుకుంటారు. వాళ్ళకు ఫ్రీ బస్ పెడితే ఏమవుతుంది? నేను విద్యార్థులకు హెల్ప్ చేస్తే ఏమవుతుంది? కాదు కదా. దాన్ని మన బస్ పాసుల రేట్లు ఎట్లా పెరిగినా మీకు అందరికీ గమనించారు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మొన్న కేసీఆర్ గవర్నమెంట్లో 400 ఉన్న బస్ పాసు ఈరోజు 670 పోయింది. అంటే 3 నెలలు కలిపితే వాడు 1450 రూపాయలు. అది జస్ట్ వాడు ఆర్టీసీ బస్సు మాత్రం తిరుగుతాడు. మళ్ళీ మెట్రోలో కాంబినేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ డీలక్స్లు పెడుతుండ అన్ని. అవును, ఇంకా డీలక్స్ బస్సులు వస్తున్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు. ఇంకా దానికి అసలు వాడు కాంబినేషన్ ఏకి తీసుకునే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో చిన్న మధ్యతరగతి విద్యార్థులు హాస్టల్లో ఉండి తినలేక భోజనం చేసుకుంటూ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ వస్తారు. బస్సులలో చూస్తే ఫుల్ రష్. బస్సులు పెంచలే, నువ్వు ఉచిత బస్సు పెట్టినావు, అది ఎవరికి ఉపయోగం లేదు. కానీ విద్యార్థులకు ఏమైనా ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఏమైనా న్యాయం జరిగే పని ఒకటి యువ వికాస్ చేయలేదా? ఇంకొకటి 500 సిలిండర్ ఇవ్వలేదా? తర్వాత 200 యూనిట్ కరెంట్ ఇవ్వలేదా? తర్వాత ఇంకోటి ఇందిరమ్మ ఇళ్ళ గృహాలు నిర్మించట్లేదా? ఇంకో విషయం చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ చేయలేదా? రైతు భరోసా ఇవ్వలేదా? రైతు బోనస్ కింద 500 రూపాయలు ఇవ్వలేదా? ఇవన్నీ ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా వ్యతిరేకిస్తారు అసలు? అయితే మీరు అన్నారు ఇందిరమ్మ ఇల్లు అన్నారు. గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈయన కొత్తగా మూసీ సుందరీకరణ పేరు పైన ఏం చేసిందంటే ఇక్కడ మన వాళ్ళందరి ఇళ్ళను కూలగొట్టి బుల్డోజర్లను తీసుకుపోయి హైడ్రా అని గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను వాళ్ళకు అలాట్ చేశారు. అది కేసీఆర్ ఘనత. అంటే నువ్వు ఉన్న ఇళ్ళను పలగొట్టి హైడ్రా ద్వారా ఏం చేసినావు? అన్ని ఎఫ్టీఎఫ్ భూములన్నీ కబ్జా. మరి రేవంత్ రెడ్డి అన్నది తమ్ముంది ఎందుకు కూలగొట్టలేక? హైకోర్టుకు నోటీస్ ఎందుకు తెచ్చుకున్నావు? జానారెడ్డి గారిది ఎందుకు కూలలేకపోయినావు? బాలకృష్ణ గారిది ఎందుకు కూలగొట్టలేకపోయినావు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఈ కరెంట్ ఇచ్చిన మనం బయటికి పోదాం, మనం అందరికీ తెలుసు. ఎవరికి గృహజ్యోతికి సంబంధించి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. 500 సిలిండర్లు గిట్ల ఇంతవరకు నేను ఎక్కడ ఏ గ్రామాల్లో, ఎందుకంటే నేను గ్రామాలకు వెళ్ళి వచ్చిన స్టూడెంట్ను కాబట్టి నేను ఇలా ఉంటా. ఎవరికి 500 స్టూడెంట్ కరెక్ట్ పర్మనెంట్గా 500 సిలిండర్లు అనేది లేదు. రెండో, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అన్న ఇల్లు పెట్టి ప్లేస్ ఉన్న తోట కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. ఈయన వేస్తున్న ఇల్లు డబ్బా ఇల్లు వేస్తుండు. దానికి 5 లక్షలు ఇస్తున్నా, 2 లక్షలు ఇస్తున్నా అని చెప్తున్నా. డబ్బా ఇల్లు, ఒక రూము 2 రూములకు అంతమించి ఎక్కువేం లేదు. ఈయన కడుతున్న ఇల్లు గొప్పగా కడుతున్నది ఏం లేదు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నేను క్లారిటీ చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ ఎంతసేపు కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ పెట్టినని నేను అనుకుంటున్నా. అది ప్రజలకు అందించడానికి మాత్రం ఈ స్కీమ్ పెట్టలేదని నేను అనుకుంటున్నాను. రైతు భరోసా గురించి, ఇంకా రైతు భరోసా గురించి రైతులను అడిగితే చెప్తారు. ఎంతసేపు ఉన్నా సరే, నేను ఒక రైతు కుటుంబం, మా ఫాదర్ ఒక రైతు. రైతు బంధు అనేది 5,000 రూపాయలు మొన్న ఒకసారి వేసిండు. అప్పుడు మొన్న ఒక రోజు మాకు ఒక ఎకరం ఉంటుంది, 3,000 రూపాయలు పడ్డాయి, అంటే సగం పైసలు పడ్డాయి. మొన్న నెల అసలు వేయలే రైతు బంధు. ఎందుకు వేయలేదు తెలియదు. రెండోది రైతు రుణమాఫీ. అసలు రైతు రుణమాఫీ అనేది ఆయన ఎక్కడ క్లారిటీగా చేయలేదు. కొడంగల్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వెళ్దాం, కొడంగల్లో గిట్ల రైతు రుణమాఫీ కాలేదు. 100% షూరిటీ. అంటే 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు అని చెప్పేసి మీరు అంటున్నారు అనమాట. మేము బలంగా నమ్ముతున్నామన్నా. ప్రజలు నమ్మి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు యథావిధిగా ఎట్లయిందంటే, ఎన్టీఆర్ సినిమా ఉంటుంది కదా, జనతా గ్యారేజ్ లాగా అయిపోయింది. ప్రజల సమస్యల కోసం కేటీఆర్ను, కేసీఆర్ను, తర్వాత హరీష్ రావు గారిని కలవడానికి వస్తారు. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఉదయం 6 నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. నిత్యం అదొక జనతా గ్యారేజ్ లాగా అయిపోయింది. మీ పార్టీలో ఉండే మీ నాయకులకే ఈ మధ్యలో పొంతన పొందట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కవిత గారి విషయంలో తీసుకున్నట్టయితే ఆమె సపరేట్గా కొన్ని కార్యక్రమాలు నడుస్తుంది, పార్టీలో కూడా చురుగ్గా పాల్గొనట్లేదు, ఏ విషయంలో కూడా రావట్లేదు. పైగా మొన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటిది అక్కడ చేయలేదు, ఎటువంటికి ఆమెకు సపోర్ట్ లేదు, ఆమె ఇండివిజువల్గా డిసిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఉద్యమ సమయం నుంచి అయినా సరే తెలంగాణ జాగృతి అనేది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించిన తర్వాత కవితక్క గారు తెలంగాణ జాగృతి అని పెట్టి మన ఆచారాలు ఏంది, మన సంస్కృతి ఏంది అనేది ఆమె ఆ స్కీమ్ని ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ఉంది. ఈరోజు కొత్తగా ఉద్భవించాలి పార్టీ. ఆమె అప్పటి నుంచి తెలంగాణ జాగృతి పేరిట
కొన్ని కార్యక్రమాలు చేసింది. అధికారంలోకి వచ్చాక అక్క ఎంపీ అయింది, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయింది. కొన్ని కారణాల వల్ల కొంత దానికి టైం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా దానికి టైం ఇస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్న 420 హామీలు ఇచ్చిందో దాంట్లో మీద పోరాడుతుంది ఆమె. ఇప్పుడు మా ప్రతి పార్టీలో కొంత కలహాలు కంపల్సరీ. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో చూసుకుందాం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు జగ్గారెడ్డి గారు వాళ్ళ డైరెక్ట్ అన్నాడు, వాడు పిసిసి కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు, రాజగోపాల్ రెడ్డి అన్నాడు. అంటే కామన్గా కొన్ని పార్టీలలో కొంత అక్కకి ఎవరో ఫీడ్బ్యాక్ మామూలుగా అంటే సమాచారం లోపం వల్ల అక్క కొంత యాక్ట్ అవుతుంది. కానీ లేదు, కంపల్సరీ అక్క బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులను సపోర్ట్ చేస్తుంది, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తుంది కంపల్సరీ. జగదీష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, కవితక్క గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా చాలా బచ్చవాళ్ళు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? మరి అయితే వాస్తవంగా ఈ పార్టీలో అయినా సరే కొంత ఒక మాట ఎవరైనా అన్నారనుకో, వెలిగిల సంబంధించి కొంత భావ ప్రకటన అనేది బీఆర్ఎస్ పార్టీలో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికైనా ఏమైనా మాట్లాడచ్చు అని. దాంట్లో కొంత మిస్కమ్యూనికేషన్లో అక్క నోరు జరగడంతో మా జగదీశ్వర్ రెడ్డి గారికి ఇలా కొంత మాట్లాడడం జరిగింది. కానీ అది త్వరలోనే పరిష్కారం అవుతుంది, అది పెద్ద సమస్య కాదు. వీళ్ళు కంపల్సరీ ఎల్లో మీడియా అనేది ఆమె అనకపోయినా అన్నట్లు సృష్టిస్తుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నడిపిస్తున్న యొక్క ఎల్లో మీడియా ఉంది, అది గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం తప్ప వేరే అంశమే లేదు. కొంత కవిత గారికి మాకు గ్యాప్ ఉందని అంటున్నారు, కానీ కవిత గారికి మాకు ఇక్కడ గ్యాప్ లేదు. ఆమె మొన్న వరంగల్ సభకి ఇట్లా వచ్చింది, ఆ తర్వాత బీసీల పైన కొట్లాడమని కేసీఆర్ గారు చెప్తే ఆ అంశం పైన విపరీతమైన పోరాటం చేస్తుంది. ఆమెకి ఇక్కడ గ్యాప్ లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. రైట్. బనకచెర్ల విషయంలో తీసుకున్నట్టయితే ప్రతి కాలేజ్ని ప్రతి స్కూల్ని సందర్శిస్తున్నారు. అంటే ఏంటి బనకచెర్ల ప్రాజెక్టు దిశానిర్దేశాలు ఏంటి, అసలు మీ దాంట్లో మీ పాత్ర ఏంటి? అంటే బనకచెర్ల ఇష్యూ అనేది యాక్చువల్గా మాకు ఒక సిగ్గుచేటు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారేమో తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందరికి వెళ్తుండ్రు. మన ముఖ్యమంత్రి ఏంటంటే, దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం. తన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎట్లయినా ఎన్ని ప్రయత్నాలను చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమో కృషి లేదు. ఇంతసేపు ఢిల్లీకి 50 సార్లు ఢిల్లీ పోవడం, బ్యాగులు తీసుకుపోవడం, అప్పచెప్పడం వస్తుంది. బనకచెర్ల మీద విద్యార్థి విభాగం తీసుకొని మేము స్టూడెంట్స్తోకి వెళ్ళి కొట్లాడదాం. మన రాష్ట్రం, మనం నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన రాష్ట్రం, ఈరోజు నీళ్లు ఆంధ్రాకు అక్రమంగా పోతున్నాయని విద్యార్థి విభాగం మేము కొట్లాడితే తప్ప రేవంత్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ట్రిబ్యునల్ మీటింగ్లోనే మేము బనకచెర్ల ఇష్యూ అసలు రాలేదన్నారు. అక్కడే నీటిపారుదల శాఖ మంత్రి వచ్చింది, సంతకాలు అయిపోయినాయి, అంతా అయిపోయింది, బనకచెర్ల ఇష్యూ జరుగుతుందని. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారేమో మేము వరద జలాలు తీసుకుంటున్నామన్నారు. అసలు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు నికర జలాలు ఎన్ని, దాంట్లో ఎవరి వాటా ఎంత తెలిసిన తర్వాత అప్పుడు వరద జలాల గురించి వస్తుంది. కనీసం నికర జలాలకు సంబంధించి మాట్లాడకుండా మేము వరద జలాలు తీసుకుపోతున్నాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటామంటే ఓకే, నువ్వు కట్టుకో, తెలంగాణ వాటా ఎంత ఆ వాటాకు తగ్గ తెలంగాణకి ఇచ్చి నువ్వు మిగతా నీళ్ళు బనకచెర్ల కట్టుకుంటావా, పోలవరం కట్టుకుంటావా, ఏ అంశమైనా సరే నువ్వు కట్టుకో, మేమేమో అనట్లేదు. ఇరు రాష్ట్రాలు బాగుండాలనే సోదరి భావంతో ఉండాలని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు, అందరూ చెప్పి మేము స్నేహితంగా ఉన్నాం. కానీ అక్రమంగా తెలంగాణ వాటాను కూడా చంద్రబాబు నాయుడు తన గురువుకు, రేవంత్ రెడ్డి గారు గురువుకు చంద్రబాబు నాయుడుకు అప్పచెప్తుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రాన్ని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఖరాబ్ అవుతుంటే మేము చూడలేక మేము పాఠశాలలకు అన్నిటికి వెళ్తే విద్యార్థులకు దీని మీద అవగాహన ఉంది. వాస్తవంగా విద్యార్థి సమస్యల మీద వాళ్ళ సమస్యలు చెప్తారు అనుకున్నారు. కానీ అన్న ఇది కంపల్సరీ మనం కొట్లాడదామన్నా చేద్దామన్నా దీని మీద మేము మొన్న 21 సదస్సు గిట్ల పెట్టాము, 26 రోజు. ఆ సదస్సులో చాలా విద్యార్థులు, మా హరీష్ రావు గారు ఎక్స్ప్లెయినేషన్గా ఒక మంచి ప్రొడ్యూసర్ వేసి మొత్తం ఇష్యూ మీద అందరికీ అవగాహన చేయించిండు. విద్యార్థులు ఏమంటారన్నా, కంపల్సరీ మనం తెలంగాణ కొట్లాడుకున్నామన్నా, మన నీళ్ళు గిట్ల మనం పోగొట్టుకోకుండా మనం కొట్లాడదామని వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది. మేము ఆ కాలేజీలకు హాస్టల్లకు పోయినప్పుడు హాస్టల్ స్టూడెంట్స్కి ఇలా అలా మీరు ఎక్కడ ఏ ధర్నా చేసినా ఏది చేసినా మేము దానికోసం కొట్లాడదామని, మన నీళ్ళు మనం పోకుండా కొట్లాడదామంటారు. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ముఖ్యమంత్రి ఏమో ఆంధ్రాకి తరలించాలని ఆశ ఉంది, స్టూడెంట్స్కి ఏమో విద్యార్థులకేమో మన నీళ్ళు మనం కొట్లాడాలని ఆశ ఉంది. కానీ తెలంగాణ జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఒకరే. లాస్ట్ సినిమా యాక్టర్లకి ఇట్లా అంటారు, కానీ ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అన్నారు. మరి జై తెలంగాణ అంటే మరి అంత ఇబ్బంది ఉంది. మరి కవి కాళోజీ గారు ఒక మాట చెప్తారు,
కత్తి కత్తి పొడిచేది ఒకడైతే కత్తి పొడిచేది మన రాష్ట్రం వాడే, కత్తి దింపేది మాత్రం పరాయి రాష్ట్రం వాడు అని చెప్తాం. ఇప్పుడు అదే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు దింపమని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు దింపమని చెప్తే రేవంత్ రెడ్డి గారు దింపుతుండ్రు. తెలంగాణకు నీళ్ళ విషయంలో ఆయనకు అవగాహన లేదా, మరి మంత్రులకు అవగాహన లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ఏమాత్రం అవగాహన ఉందనేది నాకు తెలియని అంశం ఏంటంటే, మన నీళ్లు అక్రమంగా పోతుంటే వీళ్ళు కనీసం కేంద్రానికి, ట్రిబ్యునల్కు ఇంతవరకు లెటర్ కూడా రాయను. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడితే తప్ప వీళ్ళు లెటర్ రాయరు. బ్యాక్ డోర్ నుంచి లెటర్ రాస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తే తప్ప వీళ్ళు రాష్ట్రం ప్రయోజనాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి కొంత రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు నాయకుల గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా ఉత్తమ్ కుమార్ గారి గురించి ఏం చెప్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి యాక్చువల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బేసిక్గా మంచివారే, కానీ మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలకు, అవినీతులకు మరి వారు కూడా నీళ్ళ శాఖ మంత్రిగా ఉండి మరి తెలంగాణ వైపు ఎందుకు మాట్లాడతలేరు నాకు ఇట్లా అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పనిచేసిన అని చెప్పుకుంటారు. మరి ఈరోజు తెలంగాణ నీళ్లు అక్రమంగా తరలించకపోతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడకపోవడం హాస్యాస్పదం. మరి అతని ప్రవర్తన అతనికి మేము వదిలేస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఇక మాట్లాడలేదు, దాల్చుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారి గురించి, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మాటలు వినే పరిస్థితులు ఎవరు లేరు. ఇప్పుడున్న ఐటీ శాఖ దుద్దుల శ్రీధర్ బాబు గారి గురించి, ఇక ఐటీ శాఖ మంత్రి అంటే ఇప్పటికీ కొందరు పిల్లలు ఐటీ శాఖ మంత్రి ఎవరంటే కేటీఆర్ అంటారు. కానీ మరి దుద్దుల శ్రీధర్ బాబు గారు మరి ఆ రేంజ్లో ఎందుకు పనిచేయట్లేదు అనేది, పెట్టుబడులు ఎందుకు తీసుకురావట్లేదు, మనకు వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతున్నాయి అనేది ఇలా క్లారిటీ లేదు. మరి పని చేస్తుర్రా, ఏం చేస్తుర్రా అనేది అర్థం కాని పరిస్థితి. వారికి ఇట్లా ఆ పార్టీలో ఫ్రీ హ్యాండ్ లేదు. ఇక్కడ మొత్తం ఫ్రీ హ్యాండ్ ఉన్నది 3 వర్గాలుగా ఉన్నది: రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి. వీళ్ళ వర్గాల మధ్యలోనే తప్ప వీళ్ళందరూ జస్ట్ దాని పాత్రలాగా కూర్చుంటున్నారు తప్ప ఏ మాత్రం పనులు లేవు అండి. సొంత నిర్ణయాలు ఎవరికీ లేవు. మంత్రి సీతక్క గారి గురించి ఏం చెప్తారు? ఇంకా మేమంత మంత్రిగా రీళ్ళ మంత్రిగా మేము ప్రకటిస్తాం. ఆమె ఎక్కడ పోయినా సరే రీల్ తప్ప ఏం మాట్లాడదు. రీల్స్ తప్ప ఆమె చేసే పనులు ఏముండదు. కాబట్టి ఆమె రీల్స్ మంత్రి. ఆమె మంత్రిగా మేము రీల్స్ మంత్రిగా మేము చూస్తాం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి గురించి, ఇంకా వాళ్ళ అక్రమాలకు అక్రమాల పేరిత మంత్రి పదవి తెచ్చుకొని అక్రమాలు చేయడానికి వాళ్ళు తెచ్చుకున్నారు. అంతకుమించి తప్ప వాళ్ళు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి తెలియదు. ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఉమ్మడి పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ మీరు కాపాడండి. ఈరోజు మీరు ఇచ్చిన 420 హామీలు, మరి మీ గాంధీలు అనుకున్న ప్రియాంక గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని తీసుకొచ్చి మీరు ఏవైతే డిక్లరేషన్లు ఇచ్చారో, రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అన్నిటినీ మీరు వీలైనంత త్వరలో మీరు ప్రజలకు అందించి మీరు ఎన్నేళ్ళ అధికారంలో మాకు ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మేము కొట్లాడతాం తప్ప అధికారం కోసం కొట్లాడేది పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. మీరు ఇస్తాన్న అన్ని హామీలను అమలు చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన విషయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు, మంత్రుల పరిపాలన కూడా ఏం బాగోలేదని చెప్పేసి కూడా అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.